వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది భవ్య డైరీ. మన ఛానల్లో సెకండ్ వ్లాగ్ వచ్చేసరికి జాపాలి టెంపుల్ని అయితే చూపించేస్తున్నాం. మన బస్ కూడా వచ్చేసింది. జాపాలికి పర్ హెడ్ 30 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. అప్ అండ్ డౌన్ వచ్చేసరికి పర్ హెడ్ 60 రూపీస్ ఛార్జ్ చేశారు. జాపాలి కాకుండా మీరు ఇంకా పాతాళ గంగా, శిలాతోరణం ఇవన్నీ చూసుకోవాలనుకుంటే అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చేసరికి ఒక్క పర్సన్కి 120 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఫైనల్గా జాపాలి అనేది వచ్చేసాం మనం. నాకు కోల్డ్ వల్ల గొంతు అయితే కొంచెం బాగాలేదు, సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ నా వర్క్ వల్ల టైమింగ్స్ కుదరక వీడియో అప్లోడ్ చేయడం అనేది కొంచెం లేట్ అయింది, సో ప్లీజ్ కన్సిడర్ ఇట్. అసలు ఈ ప్లేస్కి జాపాలి అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే, నాకు తెలిసిన దాని ప్రకారం, మా అమ్మగారు చెప్పిన దాని ప్రకారం, పూర్వం జాపాలి అనే మహర్షి సప్తగిరుల్లో అంజనాద్రి పర్వతంపై ఘోర తపస్సు చేశారంట. జాపాలి భక్తికి మెచ్చిన హనుమంతుడు అక్కడ ఉన్న శిలపై ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు సాక్షాత్కరించిన శిలను ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించిన జాపాలి మహర్షి పూజలు, ఆరాధనలు ఆరంభించారని చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జాపాలికి వచ్చే భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి రెగ్యులర్గా కనిపించేవి ఉడతలు, వానరాలు అండి. వచ్చినా కూడా ఈ జాపాలిని మాత్రం మిస్ అవ్వం. చుట్టూ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడు తిరుమల వచ్చినా కూడా జాపాలి టెంపుల్ వ్యూని మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మీ ట్రిప్లో ఈ టెంపుల్ని కూడా యాడ్ చేసుకోండి. టెంపుల్ అనేది మనకి తిరుమల నుంచి 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ మన భక్తుల నమ్మకం. ఇది వచ్చేసి మనకి రామగుండం. ఇక్కడున్న కొలన్ని రామగుండం అని కూడా అంటారు. మనకి కొబ్బరికాయలు ఇవేమన్నా కావాలంటే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి షాప్స్. సో ఒకసారి మీరు కూడా టెంపుల్ వ్యూని చూసేయండి. లోపలికి వెళ్ళే ముందే బయట కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. ప్రదక్షిణలు లోపల చేయాలి. మనం ప్రదక్షిణ చేశాక అర్చన అనేది చేస్తారు. స్వామివారి లోపల ఇలా ఉంటారు. జాపాలి వ్లాగ్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.